హాట్ హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఎన్నికల ఘట్టం రోజు రోజుకి టైం గడిచిపోతుంది. అంటే ఈ రాత్రి తెల్లారితే కొత్త రోజు వస్తుంది, ఉన్న రోజు ఒకటి మిస్ అయిపోతుంది. కానీ ఇదివరకు ఉన్నటువంటి జోష్ లేదు ఎన్నికల్లో. ఎన్నికలు అనగానే ఒక పండగగా కుటుంబ సమేతంగా తిరిగేటటువంటి పరిస్థితులు అయితే కనిపించట్లేదు. అదే సందర్భంలో ఎవరికి వాళ్లే యమునా తీరే అన్నటువంటి విధంగా సాగుతున్నటువంటిది ఒకవైపు. రాజకీయ పార్టీలన్నీ కూడా ఏదో ఒక ఎమోషన్ కోరుకుంటున్నాయి. సంక్షేమ పథకాలు అన్నటువంటిది రాజకీయాల్ని శాసించబోతున్న ఈ దఫా ఎన్నికల్ని, లేదంటే కనుక కూటమి జట్టు కట్టడం అన్నటువంటిది ఈ ఎన్నికల్ని ప్రధానంగా ప్రభావితం చేయబోతున్నదే, లేకపోతే కనుక వాలంటీర్ల ఎమోషను, వివేకానంద రెడ్డి ఎమోషను, ఇట్లాంటి అంశాలు ఈ దఫా కీలకం కాబోతున్నాయా? ఇదంతా ఒక ఎత్తు. 144 మంది అభ్యర్థుల్ని, 17 మంది పార్లమెంట్ అభ్యర్థుల్ని ప్రకటించేసినటువంటి తెలుగుదేశం పార్టీ, 10 మంది అసెంబ్లీ, 6 పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించేసినటువంటిది భారతీయ జనతా పార్టీ. అదే సందర్భంలో 20 మంది అసెంబ్లీ, 2 పార్లమెంటు ప్రకటించేసి ఇంకా ఒక్క పాలకొండ బ్యాలెన్స్ పెట్టినటువంటి జనసేన. ఇప్పుడు మళ్ళీ మార్పు చేర్పులు ఉంటాయా? చంద్రబాబు నాయుడు తాజాగా ఏదైతే గోదావరి జిల్లాలో తిరుగుతున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి ఆందోళనల నేపథ్యంలో ఏమన్నా మార్పు చేర్పులు ఉంటాయా? అనపర్తి లాంటి సీటు మార్పు ఇట్లాంటివి కోరడం, ఈ ఎమోషన్స్ అంటే పార్టీల నిర్ణయాలకు వ్యతిరేకంగా వస్తున్నటువంటి ఎమోషన్స్, అవి ఏ కోణంలో నడవబోతున్నాయి? ఈ అంశాలకు సంబంధించినటువంటి చర్చలో పాల్గొందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, లెక్చరర్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు, అట్లాగే రఘునాథ్ బాబు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అలాగే టొబాకో బోర్డు మాజీ చైర్మన్, నల్లాల రామకృష్ణ జనసేన అధికార ప్రతినిధి, అలాగే ఉప్పాల లక్ష్మణ్ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. లక్ష్మణ్ గారు, ఎలా ఉండబోతున్నది ఈ రాజకీయం? నన్ను అడిగారా? మిమ్మల్ని అడిగానండి. సరే, మీరన్నట్టు అంత జోష్ ఈ ఎన్నికల్లో కనిపించిన మాట అయితే వాస్తవము. బహుశా ఎండలు కారణం కావచ్చు, ప్రజల్లో ఎవరి వైపు కూడా అంత చైతన్యము కూడా కనిపించడం లేదు. అంటే ఫలానా పార్టీ అధికారంలోకి రావాలనేటువంటి చైతన్యం కానీ, లేదంటే ఫలానా పార్టీ ఓడిపోవాలా అన్నటువంటి చైతన్యం కానీ వాళ్ళల్లో, జనంలో కూడా అలా పెద్దగా డిస్కషను, చర్చ ఎక్కువగా వచ్చి పార్టిసిపేట్ చేయటము, ఉత్సాహంగా నాయకుల వెంబడి తిరగడాలు కొంచెం తగ్గాయి. అంటే అంత ఉత్సాహం ఇంకా స్టార్ట్ కాలేదు. మరి బహుశా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏమైనా అది కనిపిస్తుందేమో తెలియదు, కానీ ఇప్పుడైతే ఏం కనిపించడం లేదు. ఎవరి విమర్శలు వాళ్ళు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు, అది కూడా స్తుతి మించి మాట్లాడుకుంటున్నారు, ముందుకు వెళ్ళిపోతున్నారు. సరే, అభ్యర్థులు దాదాపు అందరూ కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. అంటే ఏమి ఉంటాయి, మార్పులు చేర్పులు ఒకటో రెండో జరుగుతున్నాయి. అటు వైఎస్ఆర్సీపీలో జరిగే అవకాశాలు, ఇటు ప్రతిపక్ష పార్టీలో జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వాటి ప్రభావం అంతగా ఉండకపోవచ్చు, కానీ మీరన్నట్టు ఓవరాల్ గా ఇవాళ ప్రభుత్వము, అంటే ప్రస్తుత ప్రభుత్వము కేవలం సంక్షేమ కార్యక్రమాలను మాత్రమే ఆశగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నట్టు మనకు అనిపిస్తుంది. ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు ఏం చేయబోతున్నారు రాబోయే కాలంలో అంటే, ఈ సంక్షేమ కార్యక్రమాలనే కొనసాగించటము, లేదా వాటికి ఇంకా కొన్ని యాడ్ చేయడము, అంటే ఓటర్లను ఆకర్షించేటువంటి ప్రయత్నం చేయడానికి ఇంకా వాళ్ళు ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయడం లేదు, తయారు చేస్తున్నారు అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే, ఇంతకాలము సంక్షేమానికి నిధులు ఎలా వచ్చాయి, అప్పులు పాలైపోయింది రాష్ట్రం అని చెప్పినటువంటి ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు అంతకు మించి హామీలు ఇస్తే వీళ్ళకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ విధంగా చేయగలుగుతారు? అది కూడా చెప్పాలి జనాలకి. అది చెప్పగలుగుతారా? ఏ విధంగా మేము రెవెన్యూ తీసుకొస్తాము అంటే, కేవలం కేంద్రంలోని బీజేపీ అధికారం మళ్ళీ వస్తే మనకేదో సహాయం చేస్తుంది అనే నమ్మకంతోనే ఈ తెలుగుదేశం జనసేనలు ఉన్నాయా, లేదా రాష్ట్ర యొక్క రెవెన్యూని పెంచుకునేటువంటి మార్గాలు ఏమైనా దగ్గర ఉన్నాయా? అది చెప్పాలి.
అది చెప్పకపోతే జనము ఏమని అర్థం చేసుకుంటారు? ఇప్పుడు 4,000 ఇస్తున్నా అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నాం, నేను 5,000 ఇస్తా అంటావు రేపు. అరే ప్రాక్టికల్ గా సాధ్యం ఎలా అవుతుంది? ఆ 4,000 అప్పుల పాలైందని మీరే చెప్తున్నప్పుడు మీరు 5,000 ఎలా ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? సో ఈ సంక్షేమ కార్యక్రమాల విషయంలో క్లారిటీ అన్నది ఖచ్చితంగా ఎన్డీఏ పక్షాలు ఇచ్చి తీరాలి జనానికి. జనం ఎలా నమ్ముతారు మీరు చెప్పే మాటలు? అలాగే అధికార పార్టీ కూడా ఇప్పుడు అప్పుల పాలై ఉన్నారు, ఆదాయ వనరులు పెరగలేదు, 5 సంవత్సరాల కాలం గడిచిపోయింది అన్నప్పుడు మరి రాబోయే 5 సంవత్సరాల కాలంలో మరి వాటిని కొనసాగిస్తామని చెప్తున్నారు. మరి ఏ విధంగా అప్పుడైనా కూడా ఏ విధంగా వీళ్ళైనా కూడా ఆర్థిక వనరులు ఎలా సంపాదించుకోగలుగుతారు, రెవెన్యూ ఎలా పెరుగుతుంది అన్నది వాళ్ళు కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందని నేనైతే భావిస్తున్నాను. సరే ఇవి సామాన్య ప్రజలకు అర్థం కాకపోవచ్చు, ఓటరుకు అవి అవసరమా అని మనం అనుకోవచ్చు, కానీ ఇవాళ అందరూ ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒకప్పటిలాగా లేరు. సామాన్య పౌరుడు కూడా ఆలోచిస్తున్నాడు, డిస్కస్ చేస్తూ ఉన్నాడు. ఎందుకు? వాళ్ళకి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి కాబట్టి. ఇప్పుడు ఓవరాల్ గా ఒక పెన్షన్లే 86 లక్షల మందికి అందుతుంటే మిగతా బెనిఫిట్లు అన్ని లెక్క వేసుకున్నప్పుడు 1,00,00,000 మందిని మనం ప్రభావితం చేయగలుగుతాము అని అధికార పార్టీ చెప్తున్నది. 1,00,00,000 మందిని ప్రభావితం చేస్తే 3.5 కోట్లలో మరి గెలుపు అన్నది ఊరికి ఇంకా వాళ్ళేం ప్రచారం చేయకుండా ఇంట్లో కూర్చుంటే గెలిచిపోవచ్చు. నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటాడు, గెలిచిపోయి ఎండలు తిరగాల్సిన అవసరం లేదు. అలాగే ఓటర్లు డబ్బు పంపిణీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అంత సీన్ అయితే కనపడడం లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు శాతం కూడా బాగానే ఉంది. కారణాలు ఏంటి దానికి? అంటే మీరు మీ ఇంటికి డబ్బులు ఇచ్చేంత మాత్రాన మీరు ఓట్లు వేసేస్తారా? ఆ డబ్బు జగన్మోహన్ రెడ్డి గారిదే, ప్రభుత్వాందే అనేది కూడా వాళ్ళు చర్చించుకుంటున్నప్పుడు ఎక్కువగా అభివృద్ధి నామమాత్రంగా ఉంది, అవినీతి పెరిగింది, దౌర్జన్యాలు పెరిగాయి, అలాగే ప్రైవేట్ రంగంలో కూడా దోపిడీ ఎక్కువ జరుగుతున్నది అనేటువంటి అది ఇవాళ జనంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊర్లో వెళ్ళినా, లేదంటే ఎక్కడ రాజకీయ నాయకులు అధికార పార్టీ వాళ్ళు ఎలాంటి దౌర్జన్యాలు చేశారో అన్ని చెప్పుకుంటున్నారు కథలుగా. సో వాటి ప్రభావం బాగానే ఉంది. మరి ప్రతిపక్ష పార్టీలు అధికారంలోకి రేపొద్దున వస్తే మరి ఈ దందాలు జరగవా, ఈ అవినీతిని అరికట్టగలుగుతారా అనేది కూడా చర్చించుకుంటున్నారు. అందువల్ల ఇక్కడ మనం ఇప్పుడే అంచనా వేసి ఈ కారణాల వలన ఈ పార్టీ ఓడిపోవచ్చు, లేదంటే ప్రతిపక్షాలు గెలవచ్చు అని చెప్పలేము. ఇంకా కొంత కాలం గడిచి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పక్కాగా అభ్యర్థులు ఏదైనా మార్పులు చేర్పులు అన్ని అయిపోయి జనం మూడు అప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా జనం ఆ మూడులోకి రాలేదు, ఎలక్షన్ మూడులోకి రాలేదని నేనైతే భావిస్తున్నాను. రైట్. రఘునాథ్ బాబు గారు ఏమంటారు? ఏది ప్రభావం చూపెడుతుంది అనుకుంటున్నారు? సాయి గారు, మీకు, రామకృష్ణ గారికి, లక్ష్మణరావు గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు 2019-24 ఈ రెండింటి మధ్య కంపేర్ చేసుకుంటే, ఒకటి 19లో ఏమైందంటే ఒకసారి షెడ్యూల్ వచ్చిన తర్వాత విత్ ఇన్ షార్ట్ టైం నోటిఫికేషన్ ఎలక్షన్ వచ్చేసింది. కాబట్టి ఒక్కసారి ఆ యాక్టివిటీ చాలా స్టార్ట్ అయింది. కానీ ఈసారి కనీసం 1 నెల తేడా, ఇంకా ఎక్కువే తేడా ఉండటం వల్ల ఇంకా ఆ సీరియస్నెస్ ఇంకా పూర్తిగా రాలా. అప్పుడు షార్ట్ టైం, ఎనఫ్ టైం ఉంది. ఇంకా ఎంత నామినేషన్లు అయినాక బహుశా వస్తాయేమో, రాకుండా నామినేషన్లు అయినాక కంపల్సరీగా వస్తుంది. అయితే ఇప్పటికి కూడా ఆల్రెడీ మరి అటు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సిద్ధమనో మేమంతా సిద్ధమనో ఏదో పేరు పేరున ఆయన రోజు తిరుగుతున్నారు. అదేవిధంగా మిగిలిన కూటమిలో అయితే ప్రధానమంత్రి వచ్చారు ఒకసారి ఇంకా ఈ రాష్ట్రానికి 5 చోట్లుగా వస్తారు. షెడ్యూల్ అయింది. మొత్తం ఒక బీజేపీ నుంచే దాదాపు 25
సభలు ఎవరైనా రాజ్నాథ్ సింగ్ అవ్వచ్చు, అమిత్ షా అవ్వచ్చు, ఎవరైనా కానీ 25 సభలు ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఆయన కూడా డైలీ బేసిస్ లో ఆయన రోజు 1-2 నియోజకవర్గాలు ఆయన తిరుగుతున్నారు. జనసేన ఆయన మొదలు పెట్టి మళ్ళీ కొద్దిగా కారణం తాపారు కానీ మళ్ళీ ఆయన కూడా ఎమ్మడే రెస్టార్ చేస్తారు. కాబట్టి అసలు ఏమీ యాక్టివిటీ లేదనేది లేదులే కానీ యాక్టివిటీ బాగానే మరుగులు జరుగుతుంది. అయితే ఆ నామినేషన్లు అయితే కానీ ఆ వేడి నామినేషన్లు అయితే కానీ రాదు సహజంగా. కాబట్టి కొద్ది రోజులు ఆ స్పీడు ఇంకోటి అభ్యర్థులకి ఇప్పటి నుంచే వాళ్ళ ఖర్చు కూడా పెరిగిపోతుంది. ఇది ఫ్లాష్ లాగా అయిపోతే అప్పుడు 20-25 రోజుల్లో అయ్యే ఖర్చు ఇప్పుడు 65 రోజులు పెట్టాలి. కాబట్టి వాళ్ళు స్లోగానే ఉంటారు సహజంగా. అది ఇవన్నీ కారణాలు. కాకపోతే మీరు అడిగిన వాటిల్లో ఒకటి మార్పులు చేర్పులు అది స్మాల్ ఉంటాయేమో మరి. ఏదేమైనా మా సైడ్ నుంచి అటువంటి మార్పులు చేర్పులైనా ఉంటే అది కేవలం అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి. దాని విషయంలో నేను మాట్లాడగలిగింది ఏమి లేదు. మాకు తెలిసి అయితే ఇప్పటి వరకు ఆలోచన లేదు. అది అలాంటివి ఉంటే ఇప్పటికి మా అధ్యక్షురాలు ఢిల్లీ వెళ్ళటం ఏదో జరగాలి. కానీ ఆమె ప్రోగ్రాం ప్రకారం రాజమండ్రి వెళ్తుంది అంటున్నారు ఆమె. కాబట్టి పెద్ద ఊహాగానాలకే పరిమితం అవుతాయి. అంటే ఇక్కడ కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చిందంటే అనపర్తి నల్లమిల్లికి నిన్న ఫోన్ చేశారు, పురంధేశ్వరి అని వచ్చారు, మీ పార్టీ ఏం ఖండించలేదు. ఇవాళ చంద్రబాబు గారు కూడా అనపర్తిలో నల్లమిల్లిని పిలిపించి మాట్లాడారు, నీకే సీట్ వస్తుందని. మీరు అక్కడ శివకృష్ణరాజుకి ఒక సైనికుడికి ఇచ్చారు, మాజీ సైనికుడికి. ఇప్పుడు అది మారుస్తారని. ఇంకో పక్కన రఘురామకృష్ణరాజు ఏమో నరసాపురం సీట్ 2-3 రోజుల్లో నాకు వస్తుంది అని చెప్పుకుంటూ ఉండటం. ఆల్రెడీ మీకు శ్రీనివాస్ వర్మ అక్కడ పార్టీ ఆయన ఉన్నారు. ఈ రెండింటిని మారుస్తారు అన్నటువంటి ప్రచారం పెద్దగా ఉందన్నమాట. ఇలాగా ఒక మాటకు ఇంకో మాట తోడై అట్లా రకరకాల మాటల వల్ల ఊహాగానాలు వల్ల మరి రఘురామకృష్ణరాజు గారికి అది ఉండిస్తారని కూడా జరుగుతుంది. ఏలూరు ఇచ్చి ఆయన తీసుకుంటారని ఉంది. అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి గారికి పోయినసారి ఆయన ఎంపీగా పోటీ చేసి దాదాపు 4 లక్షల ఓట్లు వచ్చినాయి. కాబట్టి ఈసారి మళ్ళీ ఆయన ఎంపీగా పెట్టి వాళ్ళ బ్రదర్ సార్ ఇప్పుడు ఎవరైతే ఎంపీ క్యాండిడేట్ ఆయన్ని ఎమ్మెల్యేగా పెడితే ఎలా ఉంటుంది అనేది కూడా ఒక వాదన వచ్చింది. వీటన్నిటిలో మళ్ళీ వైజాగ్లో మళ్ళీ మా జీవీఎల్ గారికి ఇవ్వాలి అని అందరూ అడుగుతున్నట్టుగా కూడా ఒక వార్తలు వస్తున్నాయి. కానీ ఇవన్నీ ఇప్పటికైతే 100% వాగ్దానాలే, వాస్తవానికి దూరమే అనేది నా వ్యక్తిగత ఉద్దేశం. ఏదేమైనా అది పార్టీ నిర్ణయం చేయాలి. లేకపోతే మీరు అడిగింది అభివృద్ధి కూటమి, ఈ మూడిట్లో ఏది ప్రభావం చూపెడుతుంది సంక్షేమ పథకాలు. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఎన్టీ రామారావు గారు ఒకప్పుడు కిలో 2 రూపాయలు బియ్యం, అది ఒక పెద్ద సెన్సేషనల్. ఇవాళ దాంతో చూస్తే తర్వాత అందరూ ముఖ్యమంత్రి ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు అయితే ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఉచిత కరెంట్ కానీ, ఇది మన దీనికి వ్యవసాయానికి, ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆ 2 రూపాయలు చేసి ఆయన కూడా నాతోటి ఉంది అని ఆయన అనిపించుకుంటారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ అని, లేకపోతే ఇంకే ఇలా అందరూ రకరకాల చేశారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు వీటిని కొన్ని మార్చి, అంటే కొన్ని తగ్గించారు, కొన్ని ఏదో చేశారు. మొత్తం మీద ఆయన సంక్షేమ పథకాల మీదే ఆయన ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు అనేది
అందరూ అనుకునే మాట మనం పెద్ద డిస్ప్యూట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఇవాళ దా కాబట్టి ఇక్కడ మనం ఒకటేంటి గమనించాలి, ఈ ఉన్నవి ఎవరు కూడా తీసేసే ధైర్యం వాళ్ళు చేసే పరిస్థితి లేదు. ప్రతి స్కీము ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టినా ఆ స్కీము ఇంచుమించు కాస్త రూపం మార్చినా పేరు మార్చినా అవి జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి చిన్న చిన్నవి తీసేసినా జనరల్ గా పెద్ద జరుగుతాయి. కాబట్టి వాళ్ళ ఈ మన ఈ పథకాలు ఈ దాదాపు కంటిన్యూ ఎవరైనా చేయాల్సింది. కాకపోతే మార్పులు చేసి ఒకటి పెంచి ఒకటి తగ్గించి ఏదో అల్టిమేట్ గా అదే బడ్జెట్ లో చేయటం జరుగుతుందని నా వ్యక్తిగత ఉద్దేశం. ఇంక ఎజెండా అదే అవ్వలేదు కాబట్టి బట్ మోర్ ఆర్ లెస్ అంతే ఉంటుంది. మంచి పాయింట్. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రామకృష్ణ గారు, మీరేమనుకుంటున్నారు? ఏం ప్రభావం చూపెడుతుంది అనుకుంటున్నారు? మొట్టమొదటిగా ప్యానెల్లో ఉండేటువంటి సాయి గారు మీకు, అలాగే మా మిత్రపక్షం బీజేపీ పెద్దలు రఘునాథ్ బాబు గారికి, విశ్లేషకులు లక్ష్మణ్ రెడ్డి గారికి, అలాగే వైసీపీ పెద్దలు కూడా. లక్ష్మణ్ రెడ్డి గారు కాదండి, లక్ష్మణ్ గారండి. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. అలాగే జర్నలిస్ట్ సాయి గారి ఛానల్ యొక్క వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సాయి గారు, చిన్న కరెక్షన్. పార్టీలో నాకు అప్పగించినటువంటి బాధ్యతలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సెక్రటరీ, కార్యదర్శిని. మీరు అధికార ప్రతినిధి అన్నారు, నాకు వినసొంపుగానే ఉంది. కాకపోతే మాకు అటువంటి బాధ్యతలు ఇంకా ప్రత్యక్షంగానే పరోక్షంగానే ఇవ్వలేదు. పార్టీలో మాకు ఉండేటువంటి స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుంటూ మాత్రమే మేము వాయిస్ ఇస్తున్నాం. రైట్, ఓకే. ఇక నెక్స్ట్ ఫస్ట్ మన ఇక్కడికి వచ్చే ముందు సార్ విశ్లేషకులు ఏమన్నారంటే సంక్షేమం, అదే అందులో భాగమే సంక్షేమమా, కూటమా, ఉద్యోగమా, అభివృద్ధి, ఉద్యోగం కూడా ఎప్పుడు కూడా మూడు కూడా తమ యొక్క పాత్ర నిర్వర్తిస్తాయండి. ఈ మూడు కూడా దేనికి దారి తీస్తాయంటే ఒక వేవ్ క్రియేట్ అవడానికి. ఎప్పుడు కూడా ఎన్నికలను గెలుపు నిర్దేశించేవి వేవ్. సాధారణంగా మన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎక్కువగా 2019లో జగన్ వేవ్ వచ్చింది, అక్కడ బీజేపీ వేవ్ వచ్చింది, మోడీ గారి వేవ్ వచ్చింది. అలా ఒక వేవ్ క్రియేట్ అవ్వాలి అంటే ఇప్పుడు కూటమి వైపు వేవ్ క్రియేట్ అవుతూ ఉందన్నమాట అండి. దానికి కారణం ఏంటంటే సంక్షేమం అనేటువంటిది వైసీపీ చేసినప్పటికీ కూడా అందులో నెగిటివ్ యాంగిల్స్ వైసీపీ గుర్తించడంలో ఫెయిల్ అయింది. కరోనా టైంలో వైసీపీ వ్యవహరించిన విధానం విమర్శలకు గురైంది. అలాగే వైసీపీ అవలంబించినటువంటి పథకాల్లో కొంతమందికి పట్టుబట్టి ఇవ్వకపోవడం ఫెయిల్ అయింది అనేటువంటి విషయం వాళ్ళకు గుర్తుంటుందండి మెయిన్. అలాగే కొన్ని పథకాలని 2 సార్లు 3 సార్లు బట్టలు నొక్కడం అనేటువంటి విషయంలో కూడా కొంచెం తేటతెల్లమవుతుంది. కేంద్ర పథకాలని ఏదో అటు ఇటు చూపించి ప్రజలను మభ్య పెడుతున్నారు అనేటువంటి కొంతమంది గమనించారు. అది సంక్షేమం ఒకవేళ ప్రభావం చూపినప్పటికీ కూడా ఈ రకమైనటువంటి నెగిటివ్స్ ని వైసీపీ గుర్తించడంలో ఫెయిల్ అయిందని నేను అనుకుంటున్నాను. ఫెయిల్ అవ్వకపోతే వాళ్ళ ఇష్టం, అది వేరే విషయం. ఇక సంక్షేమం అనేది ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇందాక పెద్దలు విశ్లేషిస్తూ ఏమన్నారంటే సంక్షేమ పథకాలని ఎవరు తీసేయడానికి కుదరదు. ఎస్, ఎగ్జాక్ట్ గా పేరు అటు ఇటు మార్చినా పెట్టాలి. మరి సంక్షేమ పథకాలని ప్రతిపక్ష పార్టీ అయినటువంటి మేమందరం కూడా కూటమి మరి విమర్శించాం. ఎందుకు విమర్శించాం? నాట్ ఓన్లీ వెల్ఫేర్ బట్ ఆల్సో క్రియేట్ ది ఇన్కమ్ జనరేషన్ అండ్ డెవలప్మెంట్ ఆల్సో అని మేము చెప్పాం. కేవలం సంక్షేమం 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 అనే పేరుతో నువ్వు కంటాన్ని కోసేస్తే ఆర్థిక వ్యవస్థదే రేపు పొద్దున్న చాలా సంక్షోభం వస్తుంది ఆర్థికంగా. అప్పుడు మొత్తం అందరికీ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు. ఇలాంటి ఎన్నో కోకొల్లటువంటి ఎగ్జాంపుల్స్. మీరు అభివృద్ధి మీద కానీ ఆదాయ సృష్టి మీద కానీ దృష్టి సారించకుండా విచక్షణారహితమైనటువంటి సంక్షేమాన్ని మీరు అవలంబించారు. బడ్జెట్ విచక్షణ అనేటువంటిది మీకు లేదు. ఎటువంటి ఇన్కమ్ జనరేషన్ 5 సంవత్సరాల్లోని దానికి తగిన విధంగా చూపించలేదు. అయితే అప్పులు తెచ్చారు విపరీతమైన వడ్డీలకి. సరే, ఆ విషయంలో ఎన్నో వాదోపవాదాలు ఉన్నాయి. ఇటువంటి సందర్భం రీత్యా కూటమి అంతా కూడా విమర్శించడం జరిగింది. ముఖ్యంగా మా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు విమర్శించారు. సరే, ఇప్పుడు మేము సంక్షేమ పథకాలు ఏ రకంగా ఇస్తాము అనేటువంటిది కూడా ఆయన అడిగారు. సంక్షేమ పథకాలు ఇచ్చేటువంటి క్రమంలో సంక్షేమ పథకాలు ఇప్పుడు ఇచ్చినట్లు కంటే ఎక్కువ ఇస్తాం. ఎందుకు ఇవ్వగలము అంటే వీ క్రియేట్ ది ఇన్కమ్ జనరేషన్ అనేది మేము చేయగలం.
ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు ఇన్కమ్ జనరేషన్ లో ఉండేటువంటి ఆలోచనలు వేరు ఒక రకంగా ఉన్నాయి. అలాగే నరేంద్ర మోడీ గారు బీజేపీ మార్గదర్శకులు పెద్దలందరూ కూడా అద్భుతమైనటువంటి ఆదాయ సృష్టి ఆలోచనలు ఉన్నవారు. అండ్ ది సేమ్ టైం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదాయ సృష్టి ఆలోచనలు ఇదివరకు కూడా మనం చూసాం. అసలు ఇందులో ఒక్కరైతేనే ఆదాయ సృష్టి జరపగలరు. ఇంతమంది కలిపి ఆదాయ సృష్టి జరపడం అనేటువంటిది పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలో మనకు ఉండేటువంటి వనరులు సుసంపన్నమైనవండి. మనకి ఈస్టర్న్ ఘాట్స్ అన్ని ఉన్నాయి. తూర్పు కనుమల నుంచి ఉండేటువంటి ఆదాయ వనరులు బ్రహ్మాండం, మనకు ఉండేటువంటి కోస్టల్ వనరులు బ్రహ్మాండం, మనకు ఉండేటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు బ్రహ్మాండం. జాతీయ వనరులు కానీ, ఆర్థిక వనరులు కానీ, సామాజిక వనరులు కానీ మనకు అపారమైన అక్కడ అలాంగ్ విత్ హ్యూమన్ రిసోర్స్. కాబట్టి ఆదాయ సృష్టి అనేటువంటిది ఇట్ ఈస్ ఓన్లీ ద ఆర్గనైజేషన్, అంటే నథింగ్ బట్ అడ్మినిస్ట్రేషన్, పరిపాలన బేస్ చేసి ఉంటుంది. ఆ పరిపాలన బాగాలేదు కాబట్టి, వెనకబడింది కాబట్టి ఇవాళ సంక్షేమానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఓన్లీ అప్పుల ద్వారా మాత్రమే తప్పితే ఆదాయ సృష్టి ద్వారా వైసీపీ చేయలేకపోతుంది. దాన్ని మేము విమర్శిస్తూ మేము సంక్షేమాన్ని, అభివృద్ధిని, ఆదాయ సృష్టిని కూడా ఇస్తాము అని కూటమి చెప్తుంది. దానికి సంబంధించి మేనిఫెస్టో ఈ మధ్య కాలంలో రిలీజ్ అవుతుంది. మీరు ఇంకా దాని మీద చర్చించచ్చు. మంచి పాయింట్. ఇది సంక్షేమం మీద మాకు ఉండేటువంటి అభిప్రాయం. ఇక కూటమి ఎప్పుడు కూడా 1 ఈజ్ బెటర్ దెన్ 2 మర్చిపోద్దండి. ఒకరికంటే ఇద్దరు ఎప్పుడు ఎక్కువే. కాబట్టి కూటమిలో మేము ఉన్నవి 3 పార్టీలు. ఒకటి జాతీయ ప్రభుత్వాన్ని మెయింటైన్ చేసేటువంటి పార్టీ, 2 ది యంగ్ అండ్ డైనమిక్ జనరేషన్ తో ఉండేటువంటి జనసేన పార్టీ, అండ్ అనుభవంతో వ్యవస్థీకృతమైనటువంటి టీడీపీ పార్టీ. ఇలాగా ఒక షణ్ముఖ వ్యూహం కానీ లేకపోతే ఒక అష్ట దిగ్బంధనం చేసేటువంటి విధానం కూటమితో ఉందండి. అలాగే ఓటింగ్ కన్సల్టేషన్ కూడా కూటమికి ఉంది. అయితే ఇప్పుడు చిన్నపాటి స్తబ్దత ఉండడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, ఇంకా మీరు ఫస్ట్ లో మీ వ్యాఖ్యానంలో ఏమని చెప్పారంటే, ఎలక్షన్ అంటే పండగ వాతావరణంలో ఆహా ఓహో అనుకుంటూ మంచి స్పీడ్ గా ఉండాలి అంటే ఫస్ట్ వాటర్ దగ్గరికి వెళ్ళాలండి. అందరం వాటర్ దగ్గరికి ఎంతవరకు ఎందుకు వీళ్ళు వెళ్ళట్లేదు, మీటింగ్ల ద్వారా మాత్రమే అవుతుంది తప్పితే ఇంతవరకు వాటర్ దగ్గరికి అందరూ పరిగెట్టలేదు. మహా పరిగెడితే ఏముందో నమస్కారం పెట్టుకుని వచ్చేస్తారు. వాటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చెప్పాలి, మీరు ఏం చేస్తారో చెప్పాలి. అలా చెప్పాలి అంటే కంప్లీట్ మేనిఫెస్టో వస్తేనే చెప్పగలం. ఒక మత్స్యకారుల దగ్గరికి వెళ్ళాం, ఇంకో మత్స్యకారులు మేము ఇలా చేద్దామన్నాం, ఇంకో బీసీ వ్యక్తి దగ్గరికి వెళ్ళాం మేము ఇలా చేస్తామన్నాం, ఒక హిందూ ఒక 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 పూజారుల దగ్గరకు ఒక హిందూ వాళ్ళ దగ్గరికి ఇలా అనుకున్నాం. లేకపోతే ఇలా డిఫరెంట్ మతాలు, కులాలు, వర్గాలు, వాళ్ళ యొక్క చేతివృత్తులు వాటిని బేస్ చేసుకుని మేనిఫెస్టో ఏంటనేది వాళ్ళకి ప్రతి ఒక్కరికి వివరించగలిగితేనే వెళ్ళగలడానికి జరుగుతుంది. అందువల్ల ఏంటంటే అలాంటి మేనిఫెస్టో రిలీజ్ అవ్వకపోవడం నిపురుగా నిప్పులాగా ఈ రోజు ఎలక్షన్ క్యాంపెయినింగ్ అనేది జరుగుతుంది. అంతే. అంటే వెళ్తున్నారు, ఇంటింటికి వెళ్ళి దండం పెట్టుకుని వస్తున్నారు, అంతా నడిచిపోతుంది. లేదంటే మీటింగ్ వాళ్ళైతే సిద్ధం పెట్టుకుంటున్నారు, మేమైతే ఒక వారాహి మీటింగ్ లో పెట్టుకుంటున్నాం, టీడీపీ అయితే ప్రజాకాలం ఏ పెట్టుకుంటుంది. ఇలా డిఫరెంట్ మొత్తం మీటింగ్స్ అన్ని మేము అందరం పెట్టుకుంటున్నాం, కలిసి పెట్టుకుంటున్నాం, విడిగా పెట్టుకుంటున్నాం. మీటింగ్లలోనే ప్రస్తుతానికి అవుతుంది. కానీ ఇంటింటికి వెళితేనే మీరన్న పండగ కనబడేది. ఇంటింటికి వెళ్తే అభ్యర్థి వెళ్తాడు సార్, ఇంటింటికి వెళ్తే అభ్యర్థి వెళ్తాడు, కార్యకర్త వెళ్తాడు, చోట మోట లీడర్ వెళ్తాడు, ప్రతి ఒక్కరు వెళ్తాడు. అప్పుడు పండగ వాతావరణం కనబడుతుంది. ఇది ఈ రోజు స్తబ్దతకి కారణం. ఇక కూటమి విషయానికి వస్తే, కూటమిలో ఎట్టి పరిస్థితుల్లోని కూటమి వైపు వేవ్ క్రియేట్ అవడానికి కారణం అవుతుంది. ఎందుకంటే మేము ఇవ్వబోయేటువంటి సంక్షేమ పథకాలు కానీ, దానికి సంబంధించినటువంటి హేతుబద్ధమైనటువంటి ఆదాయ సృష్టి మూలాలు కానీ, అలాగే మేము ఎక్కువగా ఉన్నాము. ఇదివరకు 2014లో ఈ కూటమి సక్సెస్ఫుల్ గా రన్ అయింది కాబట్టి 2019లో విడిపోవడం వలన నెగ్గిపోడిపోయారు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ నెగ్గుతారు అనేటువంటి ఒక పాజిటివ్ వేవ్ ఒకటి. అట్ ది సేమ్ టైం 2019లో ఉండేటువంటి జగన్ వేవ్ ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారి వేవ్ ఏదైతే ఉందో, ఇప్పుడు దానికి నెగిటివ్ వేవ్ ఉందండి. అంటే చాలా, ఒకటి కరోనా, 2 ఆ టైంలో వ్యవహరించినటువంటి విధానం, 3 వీళ్ళ అప్పులు, 4 మేమందరం దాన్ని అన్నింటినీ కూడా బాగా ఎస్టాబ్లిష్ చేయడం, అంతకంటే ముఖ్యంగా కూడా వీళ్ళు ఎక్కడికెక్కడ అభ్యర్థులను మార్చేశారు. అండ్ ఈ సేమ్ టైం సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, సామాజిక అవస్థాపన సౌకర్యాలైనటువంటి రోడ్లు కానీ లేకపోతే తదితర సౌకర్యాలు కానీ ఎక్కడ కూడా వీళ్ళు సృష్టించిన పాపాను పోలేదు. దానివలన నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్, హై ఫ్యూయల్ కాస్ట్, హై ఫ్యూయల్ ఎక్స్పెండిచర్ ఇవన్నీ కూడా జరిగాయి. ఇవి ప్రజల వరకు రీచ్ అవ్వకపోవచ్చు, కానీ ఇవన్నీ కూడా
ఆ పార్టీ యొక్క లోపాలు. ఇటువంటి సందర్భంలో వేవ్ అనేటువంటిది, జగన్ వేవ్ అనేటువంటిది నథింగ్ ఎక్సెప్ట్ ఒకవేళ మనీ మేనేజ్మెంట్ ఏమైనా ఉంటే అది చెప్పలేము, కానీ అంత ఈజీ కాదు ఇప్పుడు మనీ మేనేజ్మెంట్ కూడా. ఎందుకంటే ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో రోజు రోజుకి వస్తుంది. ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా గట్టిగా వస్తుంది అనమాట అండి. ఇది కూటమి యొక్క ప్రభావం. ఇక మూడోది ఏంటంటే ఉద్వేగం ఖచ్చితంగా చూపిస్తుందండి. మీరున్నట్టుగా వాలంటీర్లను తీసేశారని, వాలంటీర్లను ఆఫ్ చేశారని, వాలంటీర్లలో మెజారిటీ ఆఫ్ ది పర్సంటేజ్ ఎమోషనల్ గా ఫీల్ అయ్యి వాళ్ళ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది, అందులో అనుమానం అయితే లేదు. మెజారిటీ ఆఫ్ ది పర్సంటేజ్ అండ్ ది సేమ్ టైమ్ దేశం మొత్తం మీద వాలంటీర్లు లేకుండా ఇంటింటికి కూడా నరేంద్ర మోడీ గారు పెన్షన్లు పంపించగలిగారు. కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఒక నెల రోజు వాలంటీర్లు లేకుండా, అది అడిషనల్ గా సచివాలయ ఉద్యోగులు ఉండి కూడా వాలంటీర్లు ఇది పెన్షన్లు ఇంటికి పంపించలేకపోవడం, ముఖ్యంగా దివ్యాంగులను కానీ లేకపోతే వృద్ధులను కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఎక్కువగా ఇబ్బంది పెట్టడం అనేటువంటిది, ఇది కూడా ఎలక్షన్ దగ్గర చేసి వారు అనుకున్నట్టుగా మాత్రమే ప్రభావం కాకుండా మా ఎక్స్ప్లెనేషన్ లో కానీ మా ప్రచారంలో కానీ వాళ్ళ భావనలో కానీ నెగిటివ్ ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఒక 30% అయినా ఉందండి. రైట్. ఆ ఎమోషన్ కూడా మనకి ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. అట్ ది సేమ్ టైం వైఎస్ సునీత గారు పదే చెప్తున్నారు, మర్డరర్స్ అందరూ కూడా ఆ పార్టీలో ఉన్నారు, ఆ పార్టీ పునాదులే రక్తంతో తడిసి రక్తసిక్తమై ఉన్నాయి, ఖచ్చితంగా మా నాన్నగారిని చంపించినటువంటి వ్యక్తిని అతను పార్టీలో పెట్టుకున్నాడు, కనీసం దాని మీద 5 సంవత్సరాల అధికారంలో ఉండి ఆ కేసుకు సంబంధించి ఎటువంటి ముందుకి వెళ్లకుండా పైగా చెల్లైనటువంటి నా మీదే రకరకాలైనటువంటి వాదోపవాదాలు ఇది అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని వైఎస్ సునీతమ్మ గారు ఏం చేస్తున్నారంటే, కడపలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫ్యామిలీ ఎవరైతే సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఆ ఎమోషన్ పడుతుందండి. ఇంకా షర్మిలమ్మ గారు ఉన్నారండి. షర్మిలమ్మ గారు డైరెక్ట్ గా చెప్తున్నారు, అఫ్కోర్స్ ఆవిడ ఒక మామూలు జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు అయి ఉండొచ్చు, కానీ స్వచ్ఛంగా అన్న నేను రాజశేఖర రెడ్డి బిడ్డను అని పదే 2 మాటలకు ఒకసారి నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డను నన్ను పదే ట్రోల్ చేస్తున్నారు, అన్ని బూతులో మాట్లాడిస్తున్నాడు మా అన్న, నన్ను ఇలా చేశారు, నేను ఆ రోజు మా అన్న గురించి ఇలాగ నేను పాదయాత్ర చేశాను, ఎన్నో కష్టాలు పడ్డాను, మా పెదనాన్నగారు నన్ను ఎంపీ పోటీ చేయమన్నారు కడప, కాబట్టి ఇప్పుడు నేను పోటీ చేశాను, కాబట్టి ఈ రోజుకి కూడా అలాగా షర్మిలమ్మ గారు కూడా ఓ పక్కనే ఎమోషనల్ గా చాలా ముందుకి దూసుకుని వెళ్తున్నారు. ఈ రకంగా ఎమోషన్ ప్రభావం కూడా అన్ని కూడా ఎక్కువ శాతం జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి బదనాం అయ్యే విధంగానే ఉన్నాయి. ఈ యొక్క ప్రభావాలన్నీ కూడా ఎన్నికలను ప్రభావితం చేసి వీటి యొక్క వేవ్, ఎన్నికల తరంగం ఏదైతే ఉందో, ఎప్పుడైనా కానీ ఎన్నికల యొక్క విజయాన్ని నిర్ణయించేది మన ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ వేవ్. ఈ వేవ్ ఇప్పుడు కూటమి వైపు పయనిస్తుంది. రాను కూటమి వైపు ఎలక్షన్ వేవ్ వస్తుంది. ఖచ్చితంగా మేము అందరం క్లీన్ స్వీప్ చేస్తామండి. వైనాట్ 175 విషయాన్ని మేము అనం, కానీ డెఫినెట్ గా మా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా వైసీపీ తునాతూకలు అవబోతుంది, ఇది తథ్యం. రైట్. మాదిరెడ్డి గారు ముందుగా మీకు, మన జేఎస్ వీక్షకులకు, అదేవిధంగా రఘునాథ్ బాబు గారికి, లక్ష్మణ్ గారికి, రామకృష్ణ గారికి అందరికి కూడా శుభ సాయంత్రం. ఇక్కడ మీరు చెప్పిన పాయింట్స్ అన్ని, కెన్ యూ హియర్ మీ సార్? చెప్పండి వినబడుతుంది. ఇప్పుడు మీరు వాళ్ళు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా ఓపిక్ గా విన్నాను. నేను చెప్పేటప్పుడు దయచేసి అడ్డు తగలొద్దని చెప్పండి. ముఖ్యంగా కొత్త సారా పాత సీసాలో 2014లో ఉన్నటువంటి పార్టీలే ఈ 3 కొత్త పార్టీలు ఏం కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు. 2014లో ఈ 3 కలిసి ఏమి చేశారో, ఏమి చేయగలిగారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కళ్ళారా చూశారు. చక్కగా తియ్యగా మాటలు చెప్తున్నారు రామకృష్ణ గారు. చంద్రబాబు నాయుడు గారు మహా అనుభవజ్ఞుడు అని చెప్తా ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు గారు
కేవలం 100 కోట్లు మాత్రమే మేము మిగిలిచ్చాం. అసలు పెన్షన్లు ఎక్కడి నుంచి తెస్తాడు? జీతాలు దాకా పోయాడు, పెన్షన్లు కూడా తెలియడు. ఈయన మొహం చూసి ఎవరు డబ్బులు ఇస్తారు అన్నటువంటి దౌర్భాగ్య స్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చేర్చింది వాళ్ళు. 3.5 లక్షల అప్పులు ఉన్నాయి అని చెప్పింది వాళ్ళు. అలాంటి ఆర్థిక వ్యవస్థని మెరుగుపరచడమే కాకుండా ఏ సంక్షేమ కార్యక్రమం ఆగకుండా, ఏ సంక్షేమ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేయకుండా, అదేవిధంగా ఎవరి జీతాలని కూడా ఆపకుండా, కరోనా సమయంలో పక్క రాష్ట్ర ప్రభుత్వాలు జీతాలను ఏ నెల జీతాలు ఆ నెల ఇచ్చిన దాఖలాలు లేవు, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్ప. ఈ నెల జీతాలను వచ్చే నెల ఇవ్వటం, వచ్చే నెల జీతాలను ఆపై నెల ఇవ్వటం, అలాంటి పరిస్థితులు జరిగినాయి తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ గాడిలో పడింది. దీనికి ఈ కూటమి వాళ్ళు చెప్పేది ఏంటంటే అప్పులు చేసి అని. అప్పులు లిస్టు తీయండి. FRBM లోబడి అప్పులు చేస్తున్నాం. వాళ్ళు చేసినటువంటి అప్పులు 158% అయితే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినాక చేసినటువంటి అప్పులు 59% మాత్రమే. 158ని 59%కి తగ్గించాం. అప్పులు కూడా ఎక్కువ కాదు, సంక్షేమం ఎక్కడా ఆగలేదు. తర్వాత లక్ష్మణ్ గారు అన్నటువంటి ఒక వ్యాఖ్యతో నేను విభేదిస్తున్నా. లక్ష్మణ్ గారు అభివృద్ధి లేదు అన్నారు. అభివృద్ధి లేదు అనేటటువంటి మాట విశ్లేషకుడుగా ఆయన నోటి వెంట వింటూ నాకు బాధగా ఉంది. ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వస్తే ఏ గ్రామంలోకి వచ్చినా ఆయనకు అభివృద్ధి కనపడింది. ఏ పాఠశాలకు వచ్చి చూసినా సరే, ఏ వైద్యశాలకు వచ్చిన చూసినా సరే, ఏ గ్రామంలో చూసినా సరే, ఎక్కడైనా సరే ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్నేళ్ల చరిత్రలో ఒక ప్రభుత్వ ఆసుపత్రిని ఒక ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి అదే ముఖ్యమంత్రి ప్రారంభించడం అనేది చరిత్రలో ఉన్నదా? ఎక్కడైనా చూపిస్తారా? భారతదేశ చరిత్రలో చూపిస్తారా? ఆంధ్రప్రదేశ్ మాట పక్కన పెట్టండి, భారతదేశ చరిత్రలో చూపిస్తారా? ఇచ్చాపురం మొదలుకొని మరి చెన్నై దగ్గర తడ వరకు కూడా కారిడార్ కనపడటం లేదా? జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కనిపించట్లేదా? 3 సిటీ మొదలుకొని కొప్పర్తి వరకు కొత్తగా వచ్చినటువంటి పరిశ్రమలు కనపడలేదా? విశాఖపట్నం పరిశ్రమలు కనపడలేదా? నేను గుడివాడ వాసిని, మా అమ్మమ్మ గారు ఊరు గుడివాడ. మా చిన్నతనంలో అనేవాళ్ళు బందర్ పోర్ట్ అనేది ఒక కలగానే మిగిలిపోతా ఉందని. మరి ఆ బందర్ పోర్ట్ అనేది ఈ రోజున లంగర్ వేయడానికి సిద్ధంగా ఉంది. శరవేగంగా పనులు జరుగుతున్న విషయం కనపట్టలేదా? ఇది అభివృద్ధి కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఈ సంక్షేమం అంటారే, గతంలో సంక్షేమం అనేది ఎలా ఉండేదంటే, తెలుగుదేశం పార్టీ చేసినటువంటి సంక్షేమం ఒక ఉదాహరణతో కూడా మీకు చెప్తా. 2,50,000 రూపాయలు గృహ నిర్మాణానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఆ 2,50,000 రూపాయలు ఇవ్వడానికి 50,000 రూపాయలను జన్మభూమి కమిటీ వాళ్ళ చేతుల్లో పెడితే మాత్రమే తొలి విడత 1,00,000 రూపాయలు విడుదల చేసేవాళ్ళు. ఇది దీనికి బాధ్యులైనటువంటి ఆ జన్మభూమి కమిటీలు, ఆ కమిటీలను నిర్వహించిన వాళ్ళు ఈ 3 పార్టీలు కాదా? వైఎస్ఆర్సీపీ సంక్షేమం ఎలా ఉంటుంది, జన్మభూమి కమిటీల సంక్షేమం ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెప్తాను సార్. ఒక బియ్యపు బస్తాను తీసుకెళ్లి లబ్ధిదారుడికి ఇచ్చేది, నేరుగా బియ్యం బస్తాను తీసుకెళ్లి లబ్ధిదారుడికి ఇచ్చేది వైఎస్ఆర్సీపీ సంక్షేమం అయితే, ఒక బియ్యం బస్తాను ఒక గదిలో పెడితే ఆ బియ్యం బస్తా చుట్టూ పందికొక్కులు చేరుతాయి. పందికొక్కులు చేరి బియ్యాన్ని తినేస్తా ఉంటాయి. కాసిన కూసిన మిగిలిన బియ్యం మాత్రము లబ్ధిదారుడికి చేరుతుంది.
అది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సంక్షేమం, జరిగినటువంటి సంక్షేమం. ఇక వాలంటీర్ వ్యవస్థ మీద దేశంలో ఎక్కడ వాలంటీర్ లేకుండా ఎక్కడేమి డబ్బులు ఇవ్వడం జరగట్లేదా అని చెప్పేసి సోదరులు రామకృష్ణ గారు అడిగారు. ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఈ రోజున ఐఏఎస్ లో ఒక సబ్జెక్ట్ గా చేర్చి ముస్సోరియా యూనివర్సిటీలో ఒక సబ్జెక్ట్ గా చేర్చి ఆంధ్రప్రదేశ్ ఇది ఖండాంతరాల్లో, ఇండియాలో కాదు, ముస్సోరియాలో యూనివర్సిటీ గారు శిక్షణ కేంద్రం వాలంటీర్ వ్యవస్థని ఒక సబ్జెక్ట్ గా చేర్చి ఐఏఎస్ అకాడమీలో సబ్జెక్ట్ గా చేర్చి దానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి ఒకసారి గమనించమనండి. ఇవన్నీ హలో చెప్పండి వినబడుతుంది, చెప్పండి. ఇవన్నీ ఒకసారి గమనించండి. అభివృద్ధి అంటే 4 బిల్డింగ్లు కట్టడమో ఇది కాదండి. అభివృద్ధి అనేది బ్లాక్ బోర్డు స్థాయి నుంచి డిజిటల్ బోర్డు స్థాయికి వచ్చిందా లేదా, పిల్లల చేతులకి ట్యాబ్లు ఇస్తున్నారా లేదా, 8th క్లాస్ పిల్లవాడి చేతిలో ట్యాబ్ ఉన్నదా లేదా, ఇలాంటి అభివృద్ధిని ఎప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలో ఎప్పుడైనా సరే కనీసం కళ్ళతో చూసిందా? ఇక మీరు ఒక ప్రశ్న వేశారు, ఏంటంటే సంక్షేమము లేదు, అదే సంక్షేమమా భావోద్వేగమా లేకపోతే కూటమా అని అడిగారు. ఇక్కడ భావోద్వేగం అనేది ఖచ్చితంగా ఉన్నదండి. ఆ భావోద్వేగం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని విధానపరంగా ఎదుర్కోలేక, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక ఇప్పటికి కూడా సోదరుడు రామకృష్ణ, చెల్లి సునీత, ఇంకో చెల్లి షర్మిల, వాళ్ళ వల్ల మాకేదో మేలు జరిగింది, వాళ్ళ వల్ల మేమేదో గెలుస్తాము, వాళ్ళ వల్ల మేమేదో పుంజుకుంటాము అని దిగజారుడు తనంలో ఉన్నారే, అది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్నటువంటి క్రేజ్. జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు నేరుగా ఎదుర్కోలేక ముందు జనసేన మేము కలిస్తే చాలని చెప్పేసి అనుకున్నారు. జనసేన వీళ్ళిద్దరు కలిసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేరు అనేటటువంటి ఆలోచనలోకి వచ్చిన తర్వాత ఏదన్నా వ్యవస్థలను కూడా గుప్పెట్లో పెట్టుకోవచ్చేమో. ఈ మధ్య చూసాం ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళని మార్చేయటం, వాళ్ళకి అనుకూలమైన వాళ్ళని వేసుకోవటం జరిగింది. ఎంతమంది అనుకూలమైన వాళ్ళని వేసుకున్నా ఏమి చేసుకున్నా ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి స్థానం పదిలం. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యామ్నాయం ఈ రాష్ట్రంలో లేనే లేదు. ఇక మీరు మార్పులు చేర్పులు ఉంటాయా అని చెప్పేసి అడిగారు. మా పార్టీకి సంబంధించి నా దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం పెద్దగా ఏమీ ఉండకపోవచ్చు. ఏదైనా 1 అరా ఏదన్నా ఉంటే ఉండొచ్చు. కూటమిలోనే కుంపట్లు రేగుతా ఉన్నాయి కాబట్టి వాళ్ళలో ఎక్కువగా మార్చుకోవచ్చు. అది వాళ్ళకి లాభమా నష్టమా అనే సంగతి తీసేయండి. వాళ్ళు ప్రకటించుకుంటా ఉన్నారు. ఆయన ఏమన్నాడు, నేను స్పీకర్ గా రావాలని చాలా మంది కోరుకుంటున్నారని రఘురామకృష్ణరాజు చెప్పుకున్నాడు. దాన్నే SD అంటారు రాజకీయాల్లో, సెల్ఫ్ డబ్బా. ఈ సెల్ఫ్ డబ్బాలు వినేటటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు లేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వాస్తవాలేంటో చాలా స్పష్టంగా తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవరి పరిపాలనలో సంతోషంగా ఉన్నారో, ఎవరి పరిపాలనలో అభివృద్ధి జరుగుతుందో, ఎవరి పరిపాలనలో పాలన అనేది ప్రజల దగ్గరకు వచ్చిందో చాలా స్పష్టంగా ఉన్నారు. ఏ విధమైనటువంటి వేవ్ లేదు అని అనుకోవద్దు సాయి గారు. ఉన్నదల్లా ఒకటే వేవ్, వైఎస్ఆర్సీపీ అనుకూల వేవ్. కాకపోతే మీ గతంలో రావాలి జగన్ కావాలి జగన్ అన్న స్థాయిలో పోరెత్తకపోవచ్చు, కానీ ఒక సైలెంట్ వేవ్ ఏదైతే నేను ఒక పత్తిపాడు
ఎలక్షన్ అబ్జర్వర్ గా మా పార్టీ తరఫున పనిచేస్తా ఉన్నాను. ఇప్పుడు కూడా ఆ టూర్ లోనే ఉండి గడప గడపకు వెళుతూ ఇప్పుడు మీ ప్రోగ్రాం కాబట్టి నేను వచ్చి ఉన్నాను. మేము వెళ్ళినప్పుడు గడప గడపకి వెళ్ళినప్పుడు ఆ యొక్క సగటు ఓటర్ కళ్ళల్లో ఉన్నటువంటి ఆనందాన్ని మేము కళ్ళారా ఆస్వాదిస్తున్నాం. ఏదైతే గతంలో మాకు వెయ్యని వర్గాల నుంచి కూడా స్ట్రాంగ్ గా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలకు ఓట్లు వేసినటువంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసి ఆశీర్వదించబోతా ఉన్నారు. ఇక ఈ యొక్క ఎన్నికల ఆలస్యం జరగటం అనేది ఒక మాకే కాదు అందరికీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. రోజుకి ఎంత ఖర్చు పెడుతున్నారండి? మాకు చాలా ప్రయోజనకరంగా మారింది అది. ఆ పరిస్థితి రోజుకి మీ అభ్యర్థి ఎంత ఖర్చు పెడుతున్నారు? చాలా ప్రయోజనకరంగా, చాలా ఎలాబొరేటివ్ గా మేము ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి. శ్రీనివాసరెడ్డి గారు నా మాట వినపడుతుందా? రెండు విషయాలు సాయి గారి, శ్రీనివాసరెడ్డి గారు నా మాట వినపడుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు నా మాట వినపడుతుందా? చెప్పండి సార్. ఎంత ఖర్చు పెడుతున్నాడు మీ అభ్యర్థి అంటున్నా? హలో, రోజుకి ఎంత ఖర్చు పెడుతున్నాడు మీ అభ్యర్థి? రోజుకి ఎంత ఖర్చు పెడుతున్నారు అంటారా? రోజుకి ఎంత ఖర్చు పెడుతున్నారనే పదము ఇక్కడ ఎవరు కూడా అభ్యర్థికి డబ్బు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితులు లేవండి. వైఎస్ఆర్సీపీలో ఊరుకోండి సార్, నిజం చెప్పండి. ఎక్కడికక్కడ ప్రజలే ఒక సమూహంలో క్యాలీఫ్లవర్స్ అక్కడ దొరుకుతాయా సార్? బాగా అక్కడ ప్రజలు ఏది 2019 పత్తిపాడులో క్యాలీఫ్లవర్ బాగా పండుతాయండి. కార్యకర్తలు క్యాలీఫ్లవర్ ఏమైనా బాగా పండుతాయి అక్కడ? ఖర్చు పెట్టుకుంటున్నారు తప్ప శ్రీనివాసరెడ్డి గారు కూడా ఏది కూడా శ్రీనివాసరెడ్డి గారు అక్కడ క్యాలీఫ్లవర్లు బాగా పండుతున్నాయా? పరిస్థితి మా వైఎస్ఆర్సీపీలో మాత్రం లేదండి. మీకు అక్కడ క్యాలీఫ్లవర్లు బాగా పండుతున్నాయా అని అడుగుతున్నాను సార్ నేను. ఆ అవసరం కూడా మాకు లేదు సార్. మీకు అక్కడ నేను అడిగింది మీకు క్యాలీఫ్లవర్లు అక్కడ బాగా పండుతాయా అని అడుగుతున్నా. కూటమి అభ్యర్థులకుంటే ఉండొచ్చు. అదే సార్ నేను అడిగిన మాట వినబడుతుందా మీకు? వినపడలేదు. శ్రీనివాసరెడ్డి గారు మీరు ఆ ఫోన్ రావట్లేదు సార్, అది సరి చేసుకోండి, అది ముందు సెట్ చేసుకోండి. లేకపోతే నేను ఒకటి మాట్లాడితే మీరు ఇంకోటి అదేదో మోగా చెవిటి కార్యక్రమం లాగా ఉంటుంది అనమాట. ఓకే, రైట్. లక్ష్మణ్ గారు, ఇక్కడ ఓ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే రాబోయేటువంటి రిజల్ట్లో కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటిది కూటమి, ఇండివిజువల్. ఈ ముగ్గురికి సంబంధించినటువంటిది సెట్ రైట్ అయిపోయినట్టేనా ఇప్పుడు మీకు కనబడుతుందా? సెట్ రైట్ అయిపోయినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే సరే కొన్ని చోట్ల ఇంకా సెట్ కాకపోవచ్చు, కానీ ఇంకా 4-5 రోజుల్లో అందరూ అడ్జస్ట్ అయిపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇంకా బీజేపీ జాతీయ నాయకులందరూ కూడా వచ్చే ప్రోగ్రామ్స్, ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ 3 చోట్ల పాల్గొంటున్నాడు ఆంధ్రప్రదేశ్ లో ఆయన. అందువల్ల అప్పటి వరకు ఇంకా ఈ అభిప్రాయ భేదాలు అవన్నీ, ఒకవేళ ఎవరైనా పార్టీ నుంచి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటే వాళ్ళకేమో అభ్యంతరం లేదు, వెళ్ళిపోమని చెప్పేశారు. ఉండే వాళ్ళు ఉంటారు, పనిచేసే వాళ్ళు పనిచేస్తారు, సీట్ రాని వాళ్ళు సర్దుబాటు చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. తెలుగుదేశంలో అయితే అసంతృప్తి వర్గాలు చాలా చోట్ల, దాదాపు 42 నియోజకవర్గాల్లో వాళ్ళు అసలు పనిచేస్తారా చెయ్యరా? ఒకవేళ అక్కడ బీజేపీ, జనసేన అభ్యర్థులు ఉంటే వాళ్ళకి పనిచేస్తారా, అసలు తెలుగుదేశం అభ్యర్థికే పనిచేస్తారా? ఇది ఇంకా క్లారిటీ రాలేదు. కొంత ఇబ్బందికరమైన పరిస్థితి తెలుగుదేశానికి కనిపిస్తూ ఉన్నది. అది ఒకవేళ సర్దుబాటు చేసుకోగలిగితే పర్వాలేదు, కానీ చేసుకోలేకపోతే వాళ్ళు నెగిటివ్ గా పని చేయగలిగితే అది ఖచ్చితంగా అధికార పార్టీకి అడ్వాంటేజ్ గా మారిపోయే అవకాశం ఉంది. 42 చోట్ల అంటే చిన్న విషయం కాదు. వీళ్ళు అనుకుంటున్నారు నేనేదో చెప్పాను, హామీ ఇచ్చాను, భుజం తట్టాను, నీకు ఫ్యూచర్ ఉంటది, భవిష్యత్తు ఉంటది, ఏమి ఇబ్బంది ఏమి ఉండదు, మేము చూసుకుంటాము అని చెప్పామని వీళ్ళు అనుకుంటున్నారు. భుజం తట్టి చెప్పానని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు అట్లా. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏమి చెప్పుకోలేని పరిస్థితుల్లో బగబగా వాళ్ళ యొక్క ఆవేశం మండిపోతూ కార్యకర్తలకు చెప్తున్నారు, మనము ఇట్లా ఉంటే ఇట్లా ఉండకూడదు, మనం ఓడగొట్టాల్సింది, లేకపోతే మనం ఎందుకు పని చేయాలని. చాలా చోట్ల ఇంకా ముగ్గురు కలిసి సమావేశాలకి, ఇంటర్నల్ సమావేశాలు ఇంకా జరగడం లేదు. ఆ తేడా కనిపిస్తుంది. ఇంకా అయితే ఒక 5-6 రోజుల సర్దుబాటు కావచ్చేమో అని నేను అనుకుంటున్నాను. కానీ ప్రత్యేకించి 2014లో ఏదైతే జరిగిందో, తెలుగుదేశం వాళ్ళు బీజేపీ అభ్యర్థులను గెలిపించే విషయంలో 100% పనిచేయలేదో,
ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకా కొన్ని చాలా చోట్ల 10 అసెంబ్లీలు ఉన్నాయి, 6 పార్లమెంట్లు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ శంకించాల్సి వస్తుంది. మరి ఆ బీజేపీ దానికి ఏం చర్యలు తీసుకుంటుంది, చంద్రబాబు నాయుడు గారిని ఎలా కట్టడి చేస్తుంది, అలాగే వాళ్ళు ఎప్పటికప్పుడు కేంద్ర బీజేపీ నాయకత్వము అంటే 2 మార్గాల ద్వారా వాళ్ళకి సమాచారం పోతున్నది. ఒకటి ఏమో సరే అది మామూలుగా రొటీన్ గా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా పోతుంటుంది అఫీషియల్ గా గవర్నమెంట్ ది. రెండోది ఏంటంటే పార్టీ కొత్తగా ఏం చేసిందంటే ఒక ఓన్ నెట్వర్క్ ను క్రియేట్ చేసి పెట్టింది. అంటే దేశవ్యాప్తంగా పెట్టింది. మన సౌత్ కు బెంగళూరులో సెంటర్ గా పెట్టేసి అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళు పార్టీకి డైరెక్ట్ కనెక్షన్, అది సర్వే సంస్థలు కాదేమి, పార్టీకి డైరెక్ట్ గా ఉన్నటువంటి ఏజెన్సీ లాంటిది అనుకోండి. వాళ్ళందరూ వచ్చి ఉన్నారు, వచ్చి పని చేస్తున్నారు ఇక్కడ. అంటే ఏం జరుగుతున్నది, ఏ నియోజకవర్గంలో ఎవరేం చేస్తున్నారు, పని చేస్తున్నారా, టీడీపీ సహకరిస్తుందా లేదా, సహకరించకపోతే ఎవరు సహకరించట్లేదు, ఇలాంటి ఫీడ్బ్యాక్లు వెళ్తూ ఉన్నాయి. కాబట్టి సెటరైట్ కావడానికి ఆ రిపోర్ట్స్, నివేదికలు పనిచేస్తాయి. దాని మీద ఒత్తిడి తెలుగుదేశం మీద బీజేపీ తీసుకొస్తుందని నేనైతే భావిస్తున్నాను. రైట్. రఘునాథ్ బాబు గారు, ఈ అడ్జస్ట్మెంట్స్ అనేటువంటి ఇబ్బంది అంటే రెబల్స్ అనే సిస్టమ్ వస్తే ఏమవుతుంది? ఏమి ప్రభావం ఏమి ఉండదండి, అన్ని సర్దుకుంటాయి. ఎందుకంటే ఇది ఇందాక మొదటిసారి కాదు, 2014లో కూడా ఇట్లాగే 14లో వాళ్ళు 3 చోట్ల రెబల్స్ వేసిన 3 చోట్ల కూడా మీ వాళ్ళు ఓడిపోయారు. అప్పుడు అది రిక్వెస్ట్ చేశారు. ఈసారి అటువంటి అవకాశం కూడా లేదు కానీ, కాబట్టి అది రిక్వెస్ట్ చేశారు. అదే చెప్పకుండా కంటెస్ట్ అని చెప్పి చెప్పకుండా చేయలేదు. అదే ఒక విషయం అండి, ఇవాళ ప్రచార విషయంలో 2014లో మోడీ గారు, 2024లో మోడీ గారు. రఘునాథ్ బాబు గారు చిన్న మాట మీరే మాట్లాడదురు కానీ ఫ్రెండ్లీ కంటెస్ట్ ఇప్పుడు కూడా ఉండమంటారా? లేవని చెప్పాగా. ఓకే, లేవు, ఉంటాయండి ఫ్రెండ్లీ కంటెస్ట్. చెప్పండి, ఆయన వ్యవస్థ అయింది, మీరే ఆడదానికి సర్టిఫికెట్ ఎందుకు అయింది. 2014లో మోడీ గారు, 2024లో మోడీ గారు, చాలా డిఫరెన్స్ ఉంది. ఆయన స్టేచరు చాలా పెరిగింది. ప్రజల్లో ఆయన మీద నమ్మకం, దేశం అంతా 5% ఓట్లు అదనంగా వస్తున్నాయి. అది మనం ఏదో ఉత్తర దేశంలోనే కాదు, దక్షిణ దేశంలో కూడా, తమిళనాడులో చూస్తున్నాం, కేరళలో చూస్తున్నాం, కర్ణాటక చెప్పక్కర్లేదు, తెలంగాణలో చూస్తున్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుంది. ఒకటి. రెండవది, ఇవాళ 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పక్క ఆయన ప్రచారం చేస్తూనే, ఇంకో పక్క బై బై బాబు అని శర్మల గారు చేసిన ప్రచారం చాలా ఉపయోగపడింది. విజయమ్మ గారు కూడా ఆమె చేసిన ప్రచారం ఉపయోగపడింది. అంటే వాళ్ళు ముగ్గురు 3 దిక్కులా చేశారు. కానీ ఇవాళ ఆయన పార్టీల పరంగా ఎప్పుడూ సింగిలే, కానీ ఇప్పుడు ప్రచారంలో కూడా సింగిల్ అయ్యారు. అదే ఇటు మా కూటమి సైడ్ నుంచి చూస్తే వాళ్ళ ముగ్గురు, అటు మా నాయకులు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ కానీ, అంటే ప్రజాభిమానం కలిగిన, అటు చంద్రబాబు నాయుడు గారు, ఇంకా మిగిలిన వాళ్ళే నేను చెప్పకపోయినా ముఖ్యమైనటువంటి నాయకులు. కాబట్టి 100కి 200% ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే, వైసీపీ కంటే గ్యారంటీగా మేము మా కూటమి చాలా బలంగా ప్రజల్లోకి వెళ్ళగలుగుతుంది. 2019లో ఆయన వెళ్ళాడు, ఇవాళ మేము వెళ్ళగలుగుతాం. ఇది నాకున్న పూర్తిన మంచి పాయింట్. ఇక అభివృద్ధి కార్యక్రమాల విషయంలో శ్రీనివాసరెడ్డి గారు చాలా చెప్పారు, సంతోషం. కానీ ఈ రాష్ట్రానికి లైఫ్ లైన్ అయినటువంటి పోలవరం 100కి 100% కేంద్రం నిధులు ఇస్తామని చెప్తే కూడా అది సరే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు బాధ్యత. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి సెంటర్కి ఏమి సరెండర్ చేయలేదు, ఆయన చేస్తున్నారు. ఆ టెండర్లో మార్చారు. కానీ ఎంత డెవలప్మెంట్ అయ్యింది, ఎప్పుడు అవుతుంది అంటే సంబంధిత మంత్రి అది ఎప్పుడు అవుతుందో నేను చెప్పలేనని ఓపెన్గా చెప్పేస్తాను. అది ఒక రకంగా అది ప్రజల్లో నెగటివ్గా. రైట్, మంచి పాయింట్.
రైట్. రామకృష్ణ గారు, ఈ కూటమికి సంబంధించి ఉన్నటువంటి ఈ సమస్యలు పరిష్కారం వేగంగా జరుగుతాయా? అంటే ఇక్కడ ఒక ప్రధానమైన పాయింట్ ఏమవుతున్నదంటే, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకైనా జనసేన అభ్యర్థులకైనా పవన్ కళ్యాణ్ గారు మధ్య చెప్పింది 10 ఏళ్ల పాటు పొత్తిది, సుదీర్ఘమైనటువంటి ఆలోచన అన్నారు. అంటే ఇప్పుడు కనుక మిమ్మల్ని గెలిపిస్తే మీరు 2 టర్మ్స్ ఉంటారు, వాళ్ళని గెలిపిస్తే వాళ్ళు 2 టర్మ్స్ ఉంటారు. అప్పుడు రెండో వాళ్ళ అవకాశం ఉండదు. దానికి ఏదన్నా సొల్యూషన్ ఉందా, లేకపోతే అదే రూట్లో ఆలోచించి ముందుకు వెళ్ళడానికి అవతల వాళ్ళు సహకరిస్తారా? అసలు ఎప్పుడు చెప్పినా మనం కూటమి గురించి మాట్లాడుకునేటప్పుడు ఖచ్చితంగా 3 పార్టీలు 3 జెండాలు ఇవి సహజమే. ఎక్కడైనా ఇంకా పెద్దలు లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా ఉన్నప్పటికీ కూడా సాధారణంగా ఒక మేనేజ్మెంట్ అల్టిమేట్ ఒక మండలం రోజు, అంటే ఒక 40 రోజులు ఒక మనిషి మారడం కానీ ఒక విధానం మారడం కానీ సరిపోతుంది. 60 రోజులు ఎలక్షన్ ముందే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైనా మైన్యూట్ మేనేజ్మెంట్ తో ఆయన చెప్పినటువంటి 42 చోట్ల కానీ లేకపోతే 2-3 చోట్ల కానీ ఇవన్నీ కూడా ఒక మైన్యూట్ మేనేజ్మెంట్ తో సరిపోతుంది. ఇంకా మా ఆలోచన విధానంలో ఎక్కడ తేడా లేదు. మా ఆలోచన విధానం అంతా కూడా బై బై జగన్, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే మేము ఆయన పరిపాలనా విధానాన్ని ఉద్దేశించి ఆయన ఏమన్నామంటే జగనాసురుడు అన్నాం. అలా అనడానికి గల కారణం ఏంటంటే చెప్తున్నాను చూడండి. వాస్తవంగా ఇందాక పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు ఏమన్నారంటే అభివృద్ధి అంటే కేవలం బిల్డింగ్లు ఇవి కాదు అని చెప్పారు. దాన్ని నేను ఏకీపిస్తున్నాను. ఎందుకంటే అభివృద్ధి అంటే బిల్డింగ్లు కాదు. నిజానికి ఎడ్యుకేషన్ లెవెల్లో అభివృద్ధి అంటే ఏంటండి? ప్రాపర్ ఉపాధ్యాయులు ఉండాలి. ఏ 2 ఉపాధ్యాయులు? ఎన్ని డిఎస్సీలు చేశారు వీళ్ళు? 5 సంవత్సరాల్లో ఖాళీలే లేవా? ఎంత మెగా డిఎస్సీ అన్నారు? కథం. అలాగే వాళ్ళ గుణాత్మకమైనటువంటి ఒక విషయం ఏంటంటే ఉన్న ఉపాధ్యాయుల్ని వాళ్ళు వర్క్ చేసుకున్నప్పుడు లేదు. వీళ్ళు మొత్తం కూడా అడ్మినిస్ట్రేటివ్ వర్క్ లోని లేకపోతే రికార్డ్ వర్క్ లోని కూడా ఎగ్జిస్ట్ అయిపోతూ ఉన్నారు. దానివల్ల కూడా అదొక పెద్ద సమస్య అయింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఉద్యోగస్తులకి సిపిఎస్ అనేటువంటిది ఉన్నది కదండి, అది రద్దు చేసి అది మళ్ళీ పునఃప్రారంభిద్దామని చెప్పారు. ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ మళ్ళీ పెడతామని చెప్పారండి. సిపిఎస్ రద్దు చేసి ఇప్పుడు జిపిఎస్ ఏదో పేరు మార్చి మొత్తానికి మసీదు మారడిగా చేశారు. వాళ్ళందరూ కూడా ఎమోషనల్ గానే ఉన్నారండి. మీరు వచ్చాక ఓపీఎస్ ఇస్తారా సార్? మీరు వచ్చాక ఓపీఎస్ ఇస్తారా? మా మేనిఫెస్టో వచ్చాక మేము చెప్తామన్న విషయం. ఇక్కడ సమస్య ఏంటంటే చంద్రబాబు గారు ఉన్న టైంలోనే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసి జీపీఎస్ పెట్టింది. ఇప్పుడు ఆ జీపీఎస్ తీసేసి ఏది సిపిఎస్ పెట్టింది. ఆ సిపిఎస్ తీసి ఈయన జీపీఎస్ పెట్టాడు. మీరు వచ్చి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇస్తానంటే మీ వైపు టర్న్ అవ్వాలి కానీ, లేదా పాత పద్ధతిని కొనసాగిస్తానంటే సిపిఎస్ వాళ్ళకి వద్దని కదా, జీపీఎస్ కూడా వద్దంటే 2019 మిస్ అయింది అది ఖచ్చితంగా. దాని కాదంటలేదు. దానికి బదులుగా జీపీఎస్ పెట్టారు మధ్య మార్గంగా. మీరు వచ్చి ఓపీఎస్ ఇస్తానంటే మీ వైపు కన్వర్ట్ అవుతారు. సరే ఒకసారి సరే అండి, నాకు అర్థమైంది సార్. ఓపీఎస్, సిపిఎస్, జిపిఎస్ ఏ పిఎస్ అయినప్పటికీ కూడా ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్ టు ఎంప్లాయీస్ ఆర్ నాట్? ఖచ్చితంగానండి. నేను అంటోంది వాళ్ళేం పిచ్చోళ్ళు కాదు కదా. మీరు ఇస్తానంటే అప్పుడు మీ వైపు టర్న్ అవ్వాలి కానీ. అక్కడికే వస్తున్నాను. పోల్ మేనేజ్మెంట్ లో కానీ ఎన్నికల ప్రక్రియలో కానీ ఓటర్ల యొక్క అభిప్రాయం ప్రధానం. మేము సిపిఎస్ ఇవ్వడానికి ఆల్రెడీ 2019లో మా మేనిఫెస్టోలో జనసేన పార్టీకి పెట్టాము. ఆల్రెడీ సిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ ఏజ్ పెన్షన్ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేయడానికి మేము ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పాము. 2019 నేను చెప్పలేను. మీరు సుదీర్ఘంగా మాట్లాడుతుంటే టైం చాలదు. ఇంకా టైం 3 నిమిషాలే ఉంది, అందుకు చెప్తోంది. ఓకే సరే అండి. అయితే మా మేనిఫెస్టోలో సిపిఎస్ ప్లేస్ లో ఓపీఎస్ పెట్టేటువంటి అవకాశం 99% ఉందండి. మేనిఫెస్టో రిలీజ్ అయ్యి మేము చెప్పడానికి ప్రస్తుతానికి కుదరదు. రైట్, మంచి పాయింట్. ఫైనల్ గా ఇంకా రెండండి, ఇది ఎంప్లాయీస్ పరిస్థితి, ఉద్యోగస్తుల పరిస్థితి, అన్ఎంప్లాయీస్ పరిస్థితి. మెగా డిఎస్సీ కానీ ఇంకో ఎంప్లాయ్మెంట్ కానీ ఏది కూడా లేదు. వాళ్ళు కూడా దీని మీద ఎమోషనల్ గా ఉన్నారు. ఉన్న ఎంప్లాయీస్ కి పిఆర్సీ సిస్టమ్ లో ఐఆర్ కంటే మధ్యంతర వృత్తి కంటే కూడా బేసిక్ తక్కువ ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వమే. మట్టి ఖర్చులు తీసేశారు, వాళ్ళ గ్రాట్యుటీలు తీసేశారు, వాళ్ళ ఏరియర్స్ నే మళ్ళీ ఇచ్చి అదేదో గొప్పగా వాళ్ళ బహుమానం ఇచ్చినట్టుగా వాళ్ళని చీట్ చేశారు అనేటువంటి ఫీలింగ్ నాది కాదండి. ఇది ఎంప్లాయీస్ ఫీలింగ్. ఎంప్లాయీస్ అందరూ కూడా దానికి యాంటీగా ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఇవాళ ప్రెసిడెంషియల్ మెడల్ కానీ స్పెషల్ స్టేటస్ అని కానీ
ఇంకోటని కానీ వీళ్ళు మందు బాటిల్కి పేర్లు పెట్టినటువంటి విధానం చాలా ఎగతాళి విధానంగా ఉంది. ఇది ఎడ్యుకేటెడ్ కొంతమంది ఏంటంటే వీళ్ళకి అభివృద్ధి అన్నా స్పెషల్ స్టేటస్ అన్నా ఇలాంటి విషయాలు ఎంత ఎగతాళిగా ఉందా అని మంటగా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళ యొక్క మద్యం విధానం మీద కంప్లీట్ గా ఎవరైతే ఉన్నారో మహిళలు కానీ సామాన్య మధ్య తరగతి వాళ్ళు కానీ ముఖ్యంగా బ్రాండెడ్ మందుకు అలవాటు పడిన వాళ్ళు కానీ వీళ్ళు గవర్నమెంట్ మీద యాంటీగా ఉన్నారు. అండ్ ది సేమ్ టైం లాస్ట్ టైం వాళ్ళు ఇచ్చినటువంటి కరెంట్ ఉంటుందిలేండి. మహిళలు ఏమో మందు వద్దంటారు కానీ మా ఆయనకి మంచి బ్రాండ్ ఇవ్వట్లేదని ఫీల్ అవుతుంటారా మహిళలు? వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా వాళ్ళు మంటే అది మా చెప్పింది ఏదైనా దానికి పరిష్కారం ఏంటి? మీరు వస్తున్న తర్వాత పర్మిట్ రూములను బార్లు తెచ్చుకొచ్చి పెడతారా? బెల్ట్ షాప్ పర్మిట్ రూములు చంద్రబాబు టైంలో పెట్టేవాళ్ళు, అవి మళ్ళీ పునరుద్ధరిస్తారా ఇప్పుడు? మేము బాధ్యతాయుతమైన మద్య విధానాన్ని అవలంబిస్తాము. బాధ్యతాయుతమైన మద్య విధానం అంటే అందుబాటులో తీసుకొస్తాము, వాళ్ళు తాగాలన్నది తాగిపిస్తాము, అది కాబట్టి అని చెప్తారా? బెల్ట్ షాప్ అందుబాటులో పాలసీ దానికి పూర్తి విరుద్ధమైన పాలసీ. నేను చెప్తాను కదా బాధ్యతాయుతమైన మద్య విధానం అంటే నేను చెప్పబోతున్నాను. అదండి బాధ్యతాయుతమైన మద్య విధానం అంటే మా పవన్ కళ్యాణ్ గారి ప్రకారం ఏ గ్రామంలో అయితే వద్దనుకున్నారో ఆ గ్రామంలో మద్యం ఎంటర్ ఉండదు. ఫస్ట్. రెండు, ఎవరైతే మెడికల్ గా మద్యం అవసరమో వాళ్ళకి అందుబాటులో ఉంచుతారు. మూడు, మాక్సిమం దశల వారీగా మద్యపానాన్ని కుదిస్తూ అలాగే ఆ బడ్జెట్ ని వేరే చోట మీట్ అవుతూ మనం ముందుకు వెళ్ళిపోతాం అనేటువంటిది మేనిఫెస్టోలో పెట్టించండి. చాలా బాగుంటుంది, మంచి పాయింట్ మీరు చెప్పింది. అది మేనిఫెస్టోలో పెట్టించండి. ఫైనల్ గా మాదిరెడ్డి గారు. సార్ ఇక్కడ మన రఘురామ గారు దాంతో రఘునాథ్ బాబు గారు అన్న దాంతో నేను సమాధానం చెప్పాల్సి ఉందండి. కంక్లూడ్ చేస్తున్నా. ఆయన ఏమన్నారంటే తల్లి ఒకవైపు, చెల్లి ఒకవైపు, జగన్ గారు ఒకవైపు చేసుకొచ్చారు. ఇప్పుడు ఈయనకు లేరు. మనం ఒక్కొక్క ముక్కకి ఇప్పుడు ఆన్సర్ చేసే టైం లేదు. స్టార్ క్యాంపైనర్స్ రాష్ట్రం అంతా స్టార్ క్యాంపైనర్స్ ఉన్నారని చెప్తున్నాను సార్. ఎవరు అక్కర్లేదు, స్టార్ క్యాంపైనర్స్ ఉన్నారు మాకు. జగన్మోహన్ రెడ్డి గారు చాలు స్టార్ క్యాంపైనర్స్ రాష్ట్రం అంతా ఉన్నారు అని చెప్పేసి నేను చెప్తున్నాను. రైట్. రెండవ విషయం ఏంటంటే ఇప్పుడు తేడా వస్తుంది మీది. 40 రోజుల్లో ఏదో జరిగితే ఫిక్స్ అయి ఉన్నాడు. ఓటర్ జగన్మోహన్ కొనసాగాలి. మరి కొత్త ప్రభుత్వం చంద్రబాబును కానీ మళ్ళీ నెత్తి పెట్టుకుంటే నష్టపోతామనేటటువంటి అభిప్రాయానికి ఆల్రెడీ ఓటర్స్ వచ్చి ఉన్నారు. రైట్. కొత్తగా ప్రచారాలు ఏమి పనిచేయవు. రైట్. నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శ్రీనివాసరెడ్డి గారు, రఘునాథ్ బాబు గారు, రామకృష్ణ గారు, లక్ష్మణ్ గారు, ఇది పరిస్థితి. ఓవరాల్ గా అయితే రాజకీయం వేడెక్కాల్సినటువంటి సందర్భంలో ఎండల వేడి కారణంగా కాస్త చల్లగా సాగుతుంది. కాకపోతే రాబోయేటువంటి రోజుల్లో మండుటెండల మధ్యన కూడా అంతకంటే వేగమైనటువంటి వేడైనటువంటి రాజకీయం నడుస్తుందని చెప్పి అన్ని పార్టీలు అమ్ముతుంది. దానికి కారణం కాబోతున్నది ఎన్నికలకి షెడ్యూల్ ప్రకటించాక జరుగుతుంది. ఈ లోపే సర్దుబాట్లు, అదే సందర్భంలో భావోద్వేగం, యాంటీ జగన్, ప్రో జగన్, ఈ రెండిట్లో ఏ భావోద్వేగం వస్తుంది అది మాత్రమే రాబోయేటువంటి ఎన్నికల్లో ఫలితాలను తేల్చబోతోంది. ఎందుకంటే ఒకవైపు కూటమి, మరొక వైపు సింగిల్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందో చూద్దాం.